నా పేరు షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం తరఫున ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ని వెంటనే నియమించాలి, ఐఆర్ 29% ప్రకటించాలి, 11వ పిఆర్సీకి సంబంధించిన బకాయిలు దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు డిఏ బకాయిలు కానివ్వండి, సరెండర్ లీవ్ బకాయిలు కానివ్వండి, ఏపీజీఎల్ఐ కానివ్వండి, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, ఎన్కాష్మెంట్ బకాయిలు కానివ్వండి, అదే గ్రాడ్యుయేటీ బకాయిలు కానివ్వండి, ఇవన్నీ సుమారు 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. డిఏలు దాదాపు 82 నెలల బకాయిలు ఉన్నాయి, 82 నెలలు. అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది, 32 నెలలు అవుతుంది. ఇప్పటికి 4 డిఏలు ప్రకటించాల్సి ఉంది. 4 డిఏలు ప్రకటించాలి. గతంలో 82 నెలల డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పిఆర్సీ వేయమని చెప్పి మీనామేషాలు వేసి లెక్కిస్తుంది. గతంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పిఆర్సీ కమిషన్ వేస్తాము, మీకు మంచి పిఆర్సీ ఇస్తాము, సకాలం జీతాలు 1వ జీతాలు చెల్లిస్తామని చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది ఒకే ఒక పని చేసింది. ఏమిటంటే నెల 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ జీతాలు మాత్రం ఇస్తుంది. బకాయిలు మాత్రం అట్నే పెరిగిపోయినాయి. బకాయిలు అట్నే పెరిగిపోతే ఒక వ్యక్తి ఎక్కువ అప్పులు అయినప్పుడు ఏం చేస్తాడు, ఐపీ ఎత్తేస్తాడు. అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 25,000 కోట్ల రూపాయల బకాయిల్ని త్వరలోనే ఎత్తేస్తుందని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆందోళన ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నిర్మించి ఐఆర్ 29% ప్రకటించి, అదేవిధంగా మెమో నెంబర్ 57 2003 డిఎస్సీ వాళ్ళకి తక్షణమే పాత పెన్షన్ పునరుద్ధరించాలని, గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చిన వెంటనే 1 సంవత్సరం టైం ఇస్తే సిపిఎస్ రద్దు చేసి మంచి పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. 1 సంవత్సరం వెళ్ళింది, 2.5 సంవత్సరం అంటే 32 నెలలుగా వస్తుంది. అయినా కూడా డిప్యూటీ సీఎం గారు సిపిఎస్ మీద ఎలాంటి ఒక కమిషన్ కానీ ఏం వేయలేదు. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు దాదాపుగా 10,000 మంది అలంకార్ సెంటర్ వద్ద ధర్నాకు వచ్చాము. రాబోయే రోజుల్లో బీఆర్టీఎస్లో మరో ఉద్యమాన్ని తయారు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.